హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. ఫ్రెండ్స్, కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఓపెన్ చేశారో, ఎవరైతే క్రియేట్ చేసుకున్నారో వాళ్ళంతా అనుకునేది ఏమిటంటే, ప్రతి ఒక్కరు కూడా మనకి సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు లేరు కాబట్టి మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు అనేది అవతలి వాళ్ళకి తెలియకుండా హైడ్ చేద్దాం అనే ఒక ఆలోచన విధానంతో మాత్రం ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే అలాంటి సబ్స్క్రైబర్స్ని ఏ విధంగా హైడ్ చేయాలి అనే విషయాన్ని నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో చివరి వరకు చూసారంటే మీరు మరొక వీడియో కోసం ఈ సబ్స్క్రైబర్స్ని హైడ్ చేయాలి అనే ఉద్దేశంతో మరొక వీడియో అనేది చూడాల్సిన అవసరం అయితే ఉండదు ఫ్రెండ్స్. మీరు ముందుగా ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్నటువంటి క్రోమ్ బ్రౌజర్ కానీ గూగుల్ని కానీ ఓపెన్ చేయండి. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇందులో సెర్చ్ బార్లో మీరు www.youtube.com అని చెప్పేసి టైప్ చేయండి ఫ్రెండ్స్. ఇలా టైప్ చేసినట్లయితే www.youtubestudio.com అని చెప్పేసి టైప్ చేయండి. యూట్యూబ్ స్టూడియో ఓకే చేసుకోండి. ఇందులో వచ్చినటువంటి ఫస్ట్ ఆప్షన్ని యూట్యూబ్ స్టూడియోని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఓపెన్ చేసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఆప్షన్స్ అనేది మనకు చాలా వరకు వచ్చేసాయి. ఇక్కడ చూడండి, మన ఛానల్ లోగో ఉంది. ఇవన్నీ కూడా ఆప్షన్స్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇలా మీరు కాస్త కిందికి చూడండి, ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ అనేది ఉంది. ఇక్కడ సర్కిల్ చేసాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ లాస్ట్ ఎడ్జ్లో మనకి సెట్టింగ్ సింబల్ అనేది ఉంది. ఈ సెట్టింగ్ సింబల్ పైన ఒకసారి మీరు టచ్ చేసినట్టయితే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో సెకండ్ ఆప్షన్ అనేది మీరు గమనించండి. సెకండ్ ఆప్షన్, ఫస్ట్ జనరల్ ఉంది, సెకండ్ ఆప్షన్ ఛానల్ అనే ఆప్షన్ అనేది ఉంది. ఇక్కడ ఛానల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇందులో బేసిక్ ఇన్ఫర్మేషన్, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అనే 3 ఆప్షన్స్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ని మీరు ఎంటర్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి చాలా రకాల ఆప్షన్స్ అనేది కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను చెప్పబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఒకటే విషయం ఫ్రెండ్స్, మనకు సబ్స్క్రైబర్స్ కనబడకుండా హైడ్ చేయడం అనే ఆప్షన్ అనేది మనకు ప్రీవియస్గా ఇందులోనే ఆప్షన్ అనేది ఉండేది ఫ్రెండ్స్. ఎప్పటి నుండి అంటే 2022 జూలై 20వ తారీఖు రోజున యూట్యూబ్ అనేవాళ్ళు కొత్తగా అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది. ఆ అప్డేట్ ఏమిటి అంటే, ఈ సబ్స్క్రైబర్స్ని హైడ్ చేయడం అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు తీసేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అంటే మనం ఎవరైనా కానీ, ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కానీ, తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కానీ, సబ్స్క్రైబర్స్ని హైడ్ చేయడం, అవతలి వాళ్ళకి కనబడకుండా చేయడం అనే దానిని మనం చేయలేము ఫ్రెండ్స్. కాబట్టి ఇలాంటి థాట్ ఎవరికైనా ఉన్నట్టయితే వాళ్ళు ఎలాంటి వీడియోని కూడా చూడకండి ఫ్రెండ్స్. ఆ ఆప్షన్ అనేది ఇక లేదు. సో ఇది అందరూ గమనించి మీ టైంని వృధా చేసుకోకుండా ఉంటారు అని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నిజంగా ఉపయోగపడినట్లయితే మీరు లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ అయితే కావాలో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క కామెంట్కి త్వరలో వీడియో కూడా చేసి పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.